దేనికోసం పరిగెడుతున్నావు? అహిమయస్సు ఊరికినే పరిగెడుతున్నాడా? ఒక పక్కన కన్న కొడుకు ఇలా తయారయ్యాడా? నమ్మిన సేనాధిపతి అలా చేస్తున్నాడా? సైనికుడు ఎలా మారిపోయాడా డబ్బులకి? ఈ దుర్దశలో నేను నా ఆత్మీయ తండ్రితో ఉండాలి, నేను నా రాజు పక్కన ఉండాలి అని దావీదు ప్రక్కన నిలబడి ఉండటానికే, అతని గుండె పగిలి చావకుండా దుర్దశలో తన పక్కన నిలబడటానికే వెళ్తాం. చాలాసార్లు ఎవరింటో మరణం సంభవిస్తే పలకరించడానికి వెళ్తాం. వీళ్ళు ఏం చేస్తాం? మనం అందరం అద్భుతంగా సమయోచితంగా మాట్లాడగలమా? నాకైతే అలాంటి సందర్భంలో మంచిగా మాట్లాడటానికి మాటలు పెగలవు, కానీ వెళ్ళి కొంచెం దగ్గర తీసుకుని టచ్ చేసి నిలబడతాం అంతే. వాడు ఎన్ని కాలాలు గుర్తుపెట్టుకుంటాడో. ఒక్క మాట మాట్లాడలేదే. దుర్దశలో, కష్టములు, శ్రమలు, నిందలు, అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్న మీ సంఘ కాపురులకు, మీ ఆత్మీయ తండ్రులకు తోడుగా ఉండాలని ఒక్క పాయింట్ మీదే పిచ్చోళ్ళగా పరిగెడతాడు అహిమయస్సు. ఆత్మీయ తండ్రులకు, మీ సంఘ కాపరులకు, మీ తండ్రులకు తోడుగా నిలబడటానికి మీరు పరుగులెత్తవలసిన వారైనారు.